అంటే ఎడ్యుకేషన్ పరంగా అవేర్నెస్ తీసుకుని రావటమే కాదు, తాండావాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా మీరు అంటే హెల్త్ ఇష్యూస్ విషయంలోనే కానీ, హెల్త్కి సంబంధించి వాళ్ళకి ఎన్నో రకాల అవేర్నెస్ లేకపోతే సాధారణంగా ఏదైనా ఒక ఫీవర్ వచ్చిందంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం, ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కలవటం, ఏదో మెడిసిన్స్ వేసుకోవడం. కానీ లోపల చూస్తుంటే ఒక క్యాన్సర్ ఇలాంటి ఎంతో ప్రమాదకరమైనటువంటి వ్యాధులతో వాళ్ళు బాధపడుతున్నా అది నార్మల్గా వాళ్ళు తీసుకునేవారు. వాళ్ళకి తెలియదు ఏం చేయాలన్నది. అట్లాంటి చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళి హెల్త్కి సంబంధించినటువంటి అవేర్నెస్లో ఎన్నో మీరు తీసుకురావడం జరిగింది. దాని గురించి ఒకసారి చెప్పండి. ఇది ఊళ్ళల్లో చూడండి, ఎక్కువ నల్గొండ అండ్ రంగారెడ్డి జిల్లాలో ట్రైబల్ విలేజ్ ఎక్కువ ఉన్నాయి. మీరు చూడండి, ఎక్కువ చాలా ఉన్నాయి. ట్రైబల్స్ ఏంటంటే బేసికల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. చిన్న చిన్న రోగాలు వస్తూ కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ ఏమవుతుంది, ఒక్కొక్కసారి క్యాన్సర్ లాంటి, ఇంకా వేరే ఈవెన్ మలేరియా వచ్చినా కూడా 4 రోజులు వస్తుంది, బంద్ అవుతుంది, ఏం కాదు, పోయినప్పుడు ఓకే అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు డయాగ్నోజ్ చేసేదాకా అక్కడ దాకా పోరు. ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టరు ఇంకెవరో ఉంటారు, చిన్న హాస్పిటల్ ఏదో పోయి ఒక టాబ్లెట్ తీసుకొని ఆ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక 500, 1000, 500 తోటి రోగం పోయింది అనుకుంటారు. కానీ అది రోగం పోలే, ఎందుకంటే డయాగ్నోస్ మంచి హాస్పిటల్కి పోయి మంచి డాక్టర్ చేయించుకోలేదు. సో నేను ఏం చేశానంటే డెంటల్, మీరు చూడండి ఊళ్ళల్లో డెంటల్ అనేది పళ్ళదే కదా ఏమవుతుందిలే అనుకుంటారు. డెంటల్ అనేది ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ యువర్ ఆర్గాన్స్ అనమాట. అది అప్పుడు నేను ఏం చేశానంటే, అంటే ఇక్కడ నేను హైదరాబాద్లో ఉంటాను చెప్పట్టి హైదరాబాద్లో మంచి హాస్పిటల్ నుంచి ది బెస్ట్ డాక్టర్స్ను క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ పెట్టి డెంటల్ గురించి, అంటే ఎవో 60 years ఉన్నోళ్ళు మీరు డెంటల్ చెక్ చేసుకోవాలి. లేడీసు తాండాలలో ముఖ్యంగా మీరు 50 years 45 years దాటినాక లేడీసు క్యాన్సర్ దాని గురించి మీరు చెక్ చేసుకోవాలా. అంటే మినిమం ఇలాంటివి చేయాలని చెప్పి నేను, అంటే చిన్న చిన్న డాక్టర్లు కూడా కాదు, ది బెస్ట్ డాక్టర్స్ కూడా చాలామంది మాలాంటి వాళ్ళు ముందుకొచ్చి చేపిస్తామంటే వాళ్ళు కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేదానికి వాళ్ళు వస్తారు. ఇలాంటి నేను ఎన్నో చేశాను. రెండోది ఇంకోటి తండాలలో మీరు చూడండి, అమ్మాయిలని వాళ్ళు చిన్నప్పుడు అమ్మాయి పుడితే పెద్ద పట్టించుకోరు అత్త మామలు. అమ్మాయి పుట్టిందని కోడలను బాగా అంటే చిన్నగా వాళ్ళను ఏదో అనుడు. అది నేను వాళ్ళకు కూడా చెప్తా ఉంటాం, అమ్మ నీవు పెద్ద ఉన్నప్పుడు నీకు కష్టం ఉండే, ఈరోజు నీ కోడలు నీకైనా ఊళ్ళో నల్లా ఉంది, ఊళ్ళో స్కూల్ ఉంది, చిన్నపిల్లలకు వాళ్ళకు అన్ని పౌష్టిక ఆహారం ఇస్తున్నారు, ఇంకా నువ్వు ఎందుకు చూస్తున్నావు? నీ బాధ్యత ఎంతో తక్కువ చేసింది ప్రభుత్వం. నీవు అమ్మాయి పుట్టింది అని చెప్పి అట్లా చేసి వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళకి అమ్మేదాన్ని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా చేయొద్దు, మీరు చాలా తప్పు. మీరు ఏం కష్టపడే అవసరం లేదు. మీరు అమ్మాయికి మంచి చదువు గవర్నమెంట్ చెప్పిస్తుంది, అమ్మాయికి ఎంతో ఫ్యూచర్ ఉంటుంది. నీ కాలంలో కష్టం ఉండేదేమో, అది మాకు తెలియదు, కానీ ఇప్పుడు అలాంటి లేవు. కాబట్టి నీవు అమ్మాయి తక్కువ అనే ఒక ఫీలింగ్ ఉండొద్దు. అది ఆ విధంగా చేస్తే నీకు మేము పోలీస్ స్టేషన్లో చేసి మీ కేసు కూడా నేను పెట్టిస్తానని చెప్పి ఆ విధంగా నేను వాళ్ళకు ఒక అవేర్నెస్ చేస్తూ ఉండేది. ఇలాంటి కార్యక్రమాలు నేను దాదాపు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నేను ఏదో ఒక ప్రోగ్రామ్ చేశాను. అంటే ఒక స్కూల్స్ స్టార్టింగ్లో వాళ్ళకి అమ్మాయిలకు, ఓన్లీ అమ్మాయిలకి ఇస్తాను నేను అబ్బాయిలకి, ఎందుకంటే అబ్బాయిలకి తల్లిదండ్రులు కొనిస్తారు. అబ్బాయిలకి ఏం చేస్తారంటే ఏం కావాలంటే అది చేస్తారు, అమ్మాయికి ఏమంటారు ఏదో లేదు సరిపెట్టుకొని అంటారు. సో నేను అమ్మాయిలు అంటే అది ఒక అవేర్నెస్, అంటే తెలియాలి మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు అమ్మాయిలకి ఇస్తుండు అని ఒక మెసేజ్ పోవాలని చెప్పి నేను ఆ విధంగా చేస్తూ ఉంటా. అమ్మాయిలకు సమ్మర్లో వాళ్ళకు వాలీబాల్, త్రోబాల్, అమ్మాయిలు ఏం ఆడుకుంటారు, పిల్లలు మగవాళ్ళకు కూడా, మగ పిల్లలకేమో క్రికెట్ అంటారు కదా, ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకు. అలాంటివి కూడా నేను ప్రతి గ్రామంలో ఏదో చిన్నవి, అంటే పెద్ద ఎత్తున కాకుండా నా యొక్క వనరులలో నాకున్న దాంట్లో తప్పక ప్రతి గ్రామంలో, ప్రతి హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో, ప్రతి తండాలో, చిన్న చిన్న స్కూళ్ళల్లో ఏదో ఒక కార్యక్రమం నేను చేస్తా పోతుంటా.